కృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. సంచలనంగా మారిన సాయికృష్ణ మిస్టరీ కేసులో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం నివాసానికి వెళ్లిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు బాధను విన్నారు. సీఎం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. చంద్రబాబు తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు సాయికృష్ణ కుటుంబ సభ్యులు. అయ్యా, చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను. సీఎం గారిని కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు. ఆయన నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు. అయ్యా, కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు. అయ్యా, నాకు అది చాలు. నేను ఇందాక 2 రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నా. ఈరోజు ఒక వ్యక్తికి జరిగిన అన్యాయానికి కంపల్సరీ ఒక్కోసారి పోరాటం చేయాల్సి వస్తుందండి. ఆ వ్యక్తికి న్యాయం జరగడం కోసం అందరూ ఏకమవుతాం. ఆ వ్యక్తికి ఎప్పుడైతే న్యాయం జరిగిద్దో అప్పుడే గవర్నమెంట్ కరెక్ట్గా పరిపాలన చేస్తుందనే నిర్ణయానికి వచ్చాం మేమందరం. ఈ రోజున మాకు అన్యాయం జరిగింది, తిరిగి మాకు న్యాయం జరిగింది. ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ వ్యక్తి మీద క్రిమినల్ కేసు పెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మాకు ఎవరి మీద కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ ద్వేషాలు లేవు. చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ఏంటంటే, ఒకవేళ సాయికృష్ణకి ఏదన్నా అన్యాయం జరిగితే కంపల్సరీ వెరిఫికేషన్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షిస్తా అన్నారు. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఫస్ట్ నుంచి కోరుకున్నది అదే. ఎవరైతే సాయికృష్ణ విషయంలో అన్యాయం చేశారో వాళ్ళనే శిక్షించమని మేము అడిగాం తప్పితే మాకు ఈ రాజకీయ పార్టీలు, ఈ కులాలు, మతాలు వీటికి సంబంధం లేదండి. మాకు ఈ రాజకీయాలకు ఏ విధమైన సంబంధం లేదు. మేము కేవలం అభిమానులు మాత్రమే కానీ మేము రాజకీయ నాయకులం కాదండి. ఒక తల్లి బాధ అర్థం చేసుకుని చంద్రబాబు గారు వాదార్చిన విధానానికి మేము ఆయనకు చేతులు జోడించి సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు